ఏమన్నా స్మగ్లింగ్ చేస్తున్నావా? అరే నీకోసమేరా ఇది. Not about anybody. I'm a better YouTuber because I'm not putting any state down. Okay. మనం ఈరోజు అయితే సండే మీకు తెలుసు, చీట్ డే. నార్మల్గా జిమ్కి వెళ్ళలే, ఎక్కడికి వెళ్ళలే. ఎంత ఈరోజు మొత్తం ఎంజాయ్ చేద్దామని కూర్చున్నా. నేనైతే ఇలా రెడీ అయ్యా. దక్షేష్ అంటే సింగిల్ కదా, అమ్మాయిని పడడానికి అందగాడు, అలా రెడీ అయ్యి కూర్చున్నాడు. ఎరా ఇంకొందిగా హ్యాపీగా నాకే రాధికాల దగ్గరికి వెళ్తే సినిమాలో అక్షిత్ బ్రోకి ఇంకొంచెం ఉన్న చుట్టూ కూడా పీకుతుంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే. సరే మనం బయటికి వెళ్దాం. అమృత కాలేజ్ నుంచి బయటికి అయితే వెళ్తున్నాం. ఎలా చేద్దాం, ఎంజాయ్ ఏం చేస్తాం చూద్దాం. సో గైస్ నేను కూడా దక్షేష్తో కాంపిటీషన్కి మార్చుకుందాం అనుకోని. ఎందుకు మార్చుకున్నావు చింటూ? నువ్వే కదా ఎందుకు మార్చుకున్నావు? అరే తగ్గద్దురా అక్షిత్ అందుకే నేను కూడా మార్చుకొని వచ్చేస్తా. మనమైతే రెడీ అయినాం. ఇక్కడ భువనైతే కలిసాడు. ఇప్పుడు అందరం కలిసి బయటికి పోతున్నాం. ఇది మా కాలేజ్ పంచాయతీ. ఇక్కడ ఐడి కార్డ్ స్కాన్ చేస్తేనే బయటికి పంపిస్తారు, లేకపోతే బయటికి పంపించారు. ఇది చింటూ iPhone 15 రెడీగా ఉన్నాడు. ఇట్లా పోయి సెక్యూరిటీ ఇక్కడ ఐడి కార్డ్ ఇట్లా స్కాన్ చేస్తేనే బయటికి పంపిస్తారు, లేకపోతే పంపించారు. పుష్పలాగా స్మగ్లింగ్ చేయాలి. బయటికి వెళ్ళాక చూపిస్తా. సో ఇది గైస్ మన అమృత కాలేజ్ నుంచి బస్సులో అయితే స్టార్ట్ అయ్యాం. ఇట్లా మెదక్ బాయ్ ఎక్కుతూ బస్సులో కోయంబత్తూర్ రీచ్ అయిపోయాక కోయంబత్తూర్ బస్ స్టాండ్ ఇది. సో గైస్ మనమైతే కాలేజ్ నుంచి బయటకు వచ్చాం. ఒక జైలు నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్. కోయంబత్తూర్ వచ్చి 30 కిలోమీటర్స్ ఉంటుంది కోయంబత్తూర్ మా కాలేజ్ నుంచి. మూవీకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఆవేశానికి. మలయాళం మూవీ. జస్ట్ అట్లా చిల్ అయ్యి ఏసీలో కొంచెం కూర్చోందే చాలు, 3 గంటలు. ఇదిగోండి గైస్, ఇది కోయంబత్తూర్ సిటీ. ఇక్కడ నుంచి స్ట్రెయిట్ పోతే ఊటీ, ఇక్కడ నుంచి రైట్ సైడ్ కొడితే కొడైకెనాల్, పల్ని, ఇంకా ఇటే మా ప్రోజోన్ మాల్ కూడా. మాల్కి వెళ్ళినాక చేద్దాం. గైస్ ఇక్కడ ఫ్రీగా బటర్ మిల్క్ ఇస్తున్నారు మన కోయంబత్తూర్లో. ఇక మన అమ్మ సేవ ఫ్రీగా వచ్చినందు తాగుతున్నావా? ఇవి బటర్ మిల్క్ అన్నీ ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ? பரவாயில்ல, தமிழ்ல தெலுங்குனா ஆடியன்ஸ். அதாவது மக்கள் வந்து வெயிலில் ரொம்ப சிரமப்படுறாங்க, தண்ணி கிடைக்கிறது சிரமமாக இருக்குது. அதுக்காக வந்து நாங்கள் சர்வீஸ்க்கோசரம் கட்சி சார் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் சார்பில் எல்லாத்துக்கும் நீர்மோர் கொடுத்துருக்கோம். అదే ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ యర్ సర్వీస్. ఓకే. సో గైస్ అది ఆ అంకుల్ వీళ్ళందరూ ఎండలో ఇట్లా చాలా ఉన్నాయి అనేసి అందరికీ బటర్ మిల్క్ ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నారు ఇవ్వడం అనేది. ఇలాంటి మంచి పనులు ఇక్కడ కూడా చేస్తారు. సో బాగానే గవర్నమెంట్ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. మాల్కి అయితే వెళ్తున్నాం. ఇది మన ప్రోజోన్ మాల్ కోయంబత్తూర్లో. ఈ ఒక్క మాల్లోనే ఐనాక్స్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసాం మనం. ఇది మన మాల్ లోపల. బర్గర్ కింగ్ వచ్చి కింగ్లా గెటప్ వేసుకొని ఫీల్ అయిపోతే నేను కెమెరాలో చూసుకుంటున్నా దక్షేష్. బాగున్నావురా, అందంగా ఉన్నావు. ఇదిగో ఇది ఇట్లా సరిగ్గా పెట్టుకో. వా హీరో, నీకు కింగ్కి తేడా లేదురా. కాదు అన్నా అన్నా ఈజ్ లుకింగ్ లైక్ కింగ్ నో. గైస్ మన బ్లాగ్లో కింద ఒక పిచ్చి ఊరికే కమెంట్ చేస్తూ ఉంటుంది కదా, ఆ పిచ్చిది ఇదే. ఊరికే మైక్ కొను, అది కొను, ఇది కొను అని అంటది. నేను ఇట్లా పెడుతుంటే హైట్ కూడా సరిపోతలేదు. ఏం చేద్దాం అంటావు? హైట్ ముఖ్యం కాదు. సో గాయత్రి ఏంటి ఇప్పుడు మూమెంట్, ఏం చేద్దాం? సరే సరే ఈరోజు కమెంట్ పెట్టి చూస్తా. ఓకే బై. హాయ్, వచ్చింది మన మోడల్. అట్లా కావాలి. We are going to watch Avesham. We're going to watch Avesham, guys. I watched it once, but it's worth watching it again. Really? It's actually cool. Fahad. Try చేద్దాం మనం కూడా ఫస్ట్. Stop talking in Telugu.
మూవీ చూసాం, ఇట్ వాజ్ అమేజింగ్. పాప యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా పుష్ప 2లో చూడాలి మనం ఇట్లా ఎట్లా యాక్టింగ్ చేస్తాడు ఇంకా తర్వాత. ఫ్రెండ్స్ చింటూ అంతా చిన్నపిల్లల్లా చేస్తున్నాడు, అందరు ఎట్లనో చూస్తున్నారు, అయినా ఇంకా పట్టించుకోవట్లే. ఇంకా మా ఫ్రెండ్స్ రాలే, వాళ్ళు వస్తే ఇంక వేసుకుంటారు. రమ్మన్నారు తొందరగా, ట్రైన్ కన్నా ఫాస్ట్ అయితే తొందరగా రాలేను నేను, సో ట్రైన్ తీసుకున్నాను. అంతా చింటూ క్రీన్ డైలాగ్స్ మీరు ఇగ్నోర్ చేసి మీరు చూడండి. నెక్స్ట్ అంతా హీరో మెటీరియల్ మరి. మా ఫ్రెండ్స్ ఎక్కడ కనిపించట్లే, కనిపిస్తే మాత్రం అక్కడ నుంచి అరవడం స్టార్ట్ చేస్తారు, ఇంకా అరుపులు రావట్లే. ఈ ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్ళట్లేదు, మనం నడుస్తూనే మంచిగా ఉంటుంది. అందరు ఎక్కువ నడుస్తున్నారు. సాంగ్ పెడుతున్నాడు. సాంగ్ చింటూ ఇదంతా హీరో కంటెంట్ అనమాట. ఇట్లా అందరి ముందు ఇట్లా అందరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి మా చింటూ, అప్పుడే వాడికి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అందరికి హాయ్ చెప్తాడు, మంచి వైబ్లో ఉంటాడు చింటూ. అది మా ఫ్రెండ్స్ వస్తారు, ఇప్పుడు మా ఫ్రెండ్స్ చూస్తారు. మా ఫ్రెండ్స్ చింటూ అందరు చూస్తున్నారు. ఏ మాల్ ఎక్కడ కనిపించట్లే. హాయ్ చెప్తున్నావు, చింటూ అయితే వడికి పడితే వాళ్ళకి హాయ్ చెప్తున్నారు, అందరు ఎట్లనో చూస్తున్నారు. మంచి ఎక్స్పీరియన్స్. మీరు ఫ్రెండ్స్తో ట్రై చేయండి మాల్కి వచ్చినప్పుడు. పిల్లలు కూడా చింటూని ఎట్లనో చూస్తున్నారు పాపం. మేము కనిపించట్లే, ఇంకా కనిపించకపోతేనే మంచిది, కనిపిస్తే మాత్రం వేసుకుంటూనే ఉంటారు. చింటూ అయ్యా ఎక్కడికి వెళ్తాం? గైస్ మనం తినడానికి అయితే ఇప్పుడు ఆరెంజ్ బిర్యానీకి వచ్చాం. ఇక్కడ బాగుంది, కోయంబత్తూర్లో ఆరెంజ్ బిర్యానీ అని చాలా ఫేమస్. ఇక్కడ వెళ్ళి చూద్దాం ఆరెంజ్ బిర్యానీ ఎలా ఉంటుందో. సో అదే మన ఆరెంజ్ బిర్యానీ ఇక్కడ మొత్తం క్రేజీ ఉంది. బిర్యానీ ట్రై చేయండి కోయంబత్తూర్లో. ఈ పుల్లలు ఇచ్చాడు ప్లేట్లో. So Akshat is trying out what soup is it? చికెన్ సూప్. Some soup? Chicken soup? ఇప్పుడు కార్తికేయన్. Wonderful soup. Your vocabulary should be better. It is an amazing extravagant soup. ఇదే మన చికెన్ బిర్యానీ. అది ఫుల్ ముక్కలు అయితే డన్ చేసిండు బిర్యానీలో. ఎంత కాలండి అది తినచ్చు. మేమైతే మొత్తం తిన్నాక పార్సల్ కూడా చేసుకుంటాం. How's biryani? How's Aryan's biryani? Channel is on my YouTube channel. Go check out my YouTube channel. I haven't posted anything, but then there's some amazing content coming up. Now we're diverting the topic. So How's Aryan's biryani? okay, Aryan biryani. That's what we were Ah. talking about. It was amazing. We had the Hyderabad style dum boneless chicken biryani. I'm not definitely reading it from somewhere. And it was amazing. I loved the flavor. I actually love the starters. If you guys go to like visit Aryan Biryani anytime soon, do check out the Japan chicken. Yeah. It was amazing. And when are you having the actual biryani, not the Kerala? Then Pulao my or dear something? friend Akshat invites me to Hyderabad, so that's when we'll be going. Are you still eating Kerala's pulao? It's not pulao. It's pulao. Okay, anybody who watches this will know the world famous, It's Kerala pulao. national famous Kerala Aryan pulao. Biryani. So just stop. Tell him not to bash Pulao. pulao. I'm gonna make you eat actual biryani one day. It's going to be in Hyderabad. Different genres. You No, can't no, no, really. no. You It's called can't- biryani when you dum it only. No. And she's going to get That is Talasheri dum biryani only. Paragon has dum biryani. pulao. Word. Pulao. See, I love both. I'm not Still a talking pulao. bad about anybody. Still a because pulao. I'm a better YouTuber because I'm not putting any state down. Okay. So we are gonna Hyderabad- have a review one day. She's gonna Yeah. eat all the Telugu food. Hyderabad or Kerala,
Talasheri Yeah. biryani. That's Yeah. gonna be our That's title. gonna be a video and she's going to appreciate Telugu food for sure one Yes, day. as of now, the update is I love Paragon biryani and the Coimbatore Hyderabad biryani is decent. Coimbatore has a biryani, huh? No, Coimbatore doesn't have a Hyderabad biryani. Had from Coimbatore is like decent. Yeah, it's The decent. actual Hyderabad biryani, this guy has to take me there. Yeah. And make sure to watch that video. It's coming up soon. If you want to check it out, subscribe and press that bell notification. Yeah, comment guys, comment which one is better. Yeah, comment which one is better also. And pulao or biryani, please. ఇదే మన కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ జంక్షన్. ఇక్కడికి వచ్చి 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 బోర్ కొట్టేస్తుంది 4 years కాలేజ్ లైఫ్లో. ఎక్కడికి అవుటింగ్ వెళ్ళాల్సిన ఇక్కడికి వచ్చాం. ఇది మన వ్యూ ట్రైన్ లోంచి వెళ్తూ ఆ సన్సెట్ ని చూసుకుంటూ వెళ్తాం. నాకు సన్సెట్స్ కి ఒక డిఫరెంట్ బాండ్ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ నుంచి చూస్తూ వెళ్తే గాలి మనమైతే కోయంబత్తూర్ నుంచి ఎత్తిమడేకి మళ్ళీ కాలేజ్కి బ్యాక్ టు కాలేజ్ లైఫ్ చేస్తూ ఉంటా. ఛాలెంజెస్ ఇంకా చూస్తూ ఉండండి. ట్రైన్ జర్నీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినా కానీ ట్రైన్లో కూర్చోకుండా ఇక్కడ డోర్ దగ్గరకు వచ్చి నిల్చొని చూస్తూ ఉంటే భలే ఉంటుంది అసలు ఫీల్. చూపిస్తాను. అరుంధతి నక్షత్రం చూపిస్తున్నట్టున్నారు అందరికి అక్కడ. ఇది మా క్యాంపస్ బయట స్మగ్లింగ్ దుకాణం పెట్టింటారు మొత్తం. ఏమైనా స్మగ్లింగ్ చేస్తున్నావా? అరే నీకోసమేరా ఇది. ఎంత ఫుడ్ తినేస్తావా? నీకోసమేరా. క్యాంపస్ లోపలికి ఇలా స్మగ్లింగ్ చేస్తాం మొత్తం. What are you thinking? See this bill. Shit. అంత తింటావా? ఇట్స్ ఓకే. ఈ స్ప్రైట్ కూడా ఇచ్చారా? తీసుకెళ్ళిపోయేది కూడా. తాగాక మొత్తం వీడిదే వాయిస్. సో గైస్, అది మన సండే వ్లాగ్ అయిపోయింది. ఫుల్ టైర్డ్ వచ్చేసి మళ్ళీ తొక్కలో క్యాంపస్కి వచ్చాం. చూద్దాం రేపటి నుంచి ఏదో ఒకటి ఎక్సైటింగ్ ఛాలెంజ్ చేస్తాం. అట్లానే ట్రై చేద్దాం. సో లెట్స్ మీ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Peace out. Bye guys. Bye.